నమస్తే గోసుకుమరి. ఇటీవల ఆపరేషన్ సింధులో మనకు చనిపోయినటువంటి మన సైనికుడు, మన ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ మరి నాయక్, మరి ఆ కురవాడు చనిపోవడం, చాలా తక్కువ వయసులో చనిపోవడంతో కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా చాలా ఆవేదన చెందినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నాయకులు పరామర్శించారు. కొంతమంది నాయకులు అయితే పాడి మోసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు ఒక 25 lakhs ఇస్తా అని చెప్పేసి అప్పుడు అనౌన్స్ చేశారు. ఆ డబ్బుల్ని ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ఆయన చేతుల మీదుగా వాళ్ళకైతే పవన్ కళ్యాణ్ గారు పంపించారు. దానికి సంబంధించిన ఫొటోస్ ఏవి అంటే టోటల్ గా పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అయితే ఇచ్చారో అవి వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఆయన ఆల్రెడీ పరిపాలనలో ఆయన అదే పని చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి కొంతమంది ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదేంటంటే సైలెంట్ అయిపోయిన మాట వాస్తవమే, కానీ దాని వెనక ఖచ్చితంగా వ్యూహం ఉంది. ఇది నేను చెప్తున్నమాట, నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను అనమాట. కానీ కొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఆయన సైలెంట్ అయిపోయాడు, రాజకీయాలు ఇప్పుడు వదిలేసాడు అనేటువంటి విధంగా. కానీ దానికి లాజిక్ ఉంది. ఏంటంటే ఆయనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితి రీత్యా సంవత్సరం పాటు, మామూలుగా అయితే ఎలక్షన్స్ అయిపోగానే వెళ్ళిపోవాలి అసలు వాస్తవంగా అయితే, కానీ ఒక సంవత్సరం పాటు పరిపాలించి అన్ని సెటరేట్ చేసుకుని వెళ్ళాడు. దానికి కారణం అందరికీ తెలుసు. ఆయనకి కూడా అంటే ఆర్థికంగా ఆయనకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటి కోసం సినిమా అనేటువంటి ఒక విధానం ఉంది కాబట్టి, అయినా కూడా ఆ పరిస్థితిలో ఉన్నా కూడా ఇచ్చిన మాట కోసం అయితే మాత్రం ఖచ్చితంగా 25 లక్షలు చెక్ పంపించేశారు. మరి ఇది ఇప్పుడు బాగా చర్చకు దారితీస్తుంది సోషల్ మీడియాలో. మరి అది